తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన విద్యార్థుల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఎటువంటి పౌష్టికాహారం తింటున్నారో అటువంటి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో కాస్మెటిక్ చార్ట్స్ అన్నింటినీ కూడా పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో విద్యార్థులకు కాస్మెటిక్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 9 సంవత్సరాలుగా పెంచకుండా తక్కువ ధరలకే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని గత ప్రభుత్వం చూస్తే దాన్ని రేవంత్ రెడ్డి గారు విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క తక్కువ ఛార్జీలలో నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించలేకపోతున్నామని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నా సొంత పిల్లలు అని భావించి వారందరికీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అందరికీ పౌష్టికాహారం అందిస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పడినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీస్ కూడా పెట్టడం జరిగింది. అంటే అందరి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీస్ తీసుకురావడం జరిగింది. ఏదైతే మన కేజీబీవీ ఇక్కడ పెట్టినప్పటి నుండి కూడా ఇక్కడ ప్రహరీ కూడా బోర్వెల్ సమస్య ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ సృజన నరసింహారావు గారు స్థానిక ఎమ్మెల్యే వినోద్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ దీనికి అన్నట్టుగా మొత్తం కాంపౌండ్ వాల్ బోర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న